భూపాలపల్లిలో సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్య కేసుకు సంబంధించి 7 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 3 పరారీలో ఉన్నట్లు తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు ప్రాజెక్టులో అవినీతి అక్రమాలపై కేసు వేసిన రాజలింగమూర్తి 4 రోజుల క్రితం హత్య కావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ హత్య కేసును పోలీసులు సవాల్గా తీసుకుని ముమ్మర దర్యాప్తు చేశారు. కాల్ డేటా ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. ఎకరం భూమి వివాదమే హత్యకు దారితీసిందని జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే తెలిపారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా గల ఎకరం భూమికి సంబంధించి A1 నిందితుడైన రేణిగుంట్ల సంజీవ్కు రాజలింగమూర్తికి గొడవ నడుస్తుందని తెలిపారు. రాజలింగమూర్తిపై కోపం పెంచుకున్న సంజీవ్ హతమార్చాలని నిర్ణయించుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఇందుకోసం తన బంధువుల సాయం కూడా కోరారని జిల్లా ఎస్పీ తెలిపారు. పక్కా పథకం ప్రకారం ఈ హత్య జరిగిందని సంజీవ్ ఇతర నిందితులు వరంగల్ కాశీబుగ్గ ప్రాంతంలో 2 కత్తులు ఓ రాడ్ కొనుగోలు చేశారని చెప్పారు. ఈ నెల 19న రాత్రి రాజలింగమూర్తిని దారి కాచి అడ్డగించి కళ్లల్లో కారం చల్లి నిందితులు దారుణంగా హతమార్చారని ఎస్పీ పేర్కొన్నారు. ఒక ఎకరం గురించి భూమి గురించి వివాదం ఉంది అండ్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్ రేణిగుంట్ల ఫ్యామిలీ అండ్ రాజలింగమూర్తి డిసీజ్ పర్సన్ అతని మధ్యలో ఇది గొడవ జరుగుతుంది. భూపాలపల్లి సివిల్ కోర్టులో కేసు కూడా నడుస్తుంది. ఈ విషయంలో అక్యూజ్డ్ అలెజ్ చేస్తున్నారు దట్ ఈ ప్రాడక్ట్లీ రాజలింగమూర్తి ఆ ల్యాండ్ అతని పేరు పైన చేయడం జరిగింది అండ్ దాంట్లో అతనికి రివెంజ్ చేయడానికి అది చేస్తున్నారు. ఈ మర్డర్ గురించి ఇనిషియేట్ ఈ 2-3 నెల ముందు ఇది స్టార్ట్ అయింది. దాంట్లో సంజీవ్ ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ పాటు తర్వాత రిమైనింగ్ మెంబర్స్ పాటు అతను అప్రోచ్ అయింది. హీ థాట్ దట్ ఓన్లీ ఆఫ్టర్ కిల్లింగ్ రాజలింగమూర్తి అతను భూమి ఏదైనా ఉంటే క్లెయిమ్ చేస్తారు. సో ఆ గురించి అతను డిఫరెంట్ ఫ్యామిలీ మెంబర్స్ కి సపోర్ట్ కోసం ఇది అతను వెళ్ళారు. సో దాంట్లో కొన్ని పర్సన్స్ ఈ అక్యూజ్ లో సపోర్ట్ కూడా చేయడం జరిగింది ఈ కన్స్పిరసీ పార్ట్ లో.